హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో టీజీ టెట్ జూన్ 2025 గురించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్, 15th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ వచ్చేసి జూన్ 15 నుంచి 30 మధ్య అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక పేపర్ అప్లై చేసుకుంటే 750 రూపీస్, 2 పేపర్లు అప్లై చేసుకుంటే 1000 రూపీస్. మరి ఎడ్యుకేషన్ మీరు అప్లై చేసే ముందే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో సైజ్ అండ్ ఎంత ఉండాలి అంటే, ఫోటో వచ్చేసి 500 KB రెడీ చేసి పెట్టుకోండి. సిగ్నేచర్ అయితే 100 KB రెడీ చేసి పెట్టుకోండి. ముందే అప్లోడ్ చేయడానికి సిద్ధంగా పెట్టుకోండి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూద్దాం. మీకు ఎగ్జామ్ ఆల్రెడీ చెప్పినా కదా, 15th జూన్ నుంచి 30 జూన్ వరకు. మార్నింగ్ సెషన్ 9 to 11:30, ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4:30. పేపర్ 1 రాయాలి అంటే మీరు ఇంటర్ ప్లస్ డిఈడి ఆర్ 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు పేపర్ 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంటర్మీడియట్తో పాటు 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 year బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే పేపర్ 1కి డిఈడి వాళ్ళు అప్లై చేసుకోవాలి. పేపర్ 2 వచ్చేసి డిగ్రీ ప్లస్ బీఈడి ఆర్ డిగ్రీ ప్లస్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ బీటెక్ ప్లస్ బీఈడి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిఈడి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెట్కి. నెక్స్ట్, మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్కి ఫస్ట్ 3 సెక్షన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, లాంగ్వేజ్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇక్కడ నుంచి 30 మార్క్స్ మొత్తం 90 మార్క్స్ అయినాయి కదా. మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్లో 30 మార్క్స్, మొత్తం 150 మార్క్స్కి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 2 అయితే తప్పకుండా ఇంగ్లీషే ఉంటుంది ఆల్ క్యాండిడేట్స్కి. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ ఈ 8 సబ్జెక్ట్ నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ 1 to 5th. మీరు 1 to 5thకే బోధిస్తారు కనుక మీరు 1 to 5th వరకే అక్కడి నుంచి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి multiple choice contains not only on content but also on the pedagogy. In mathematics 24 multiple choice will be on the content and 6 multiple choice questions on pedagogy. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పేపర్ 2 కూడా సేమ్, కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉంటుందో అది 60 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 30, ఇంగ్లీష్ 30, చైల్డ్ డెవలప్మెంట్ 30, మీ రిమైనింగ్ మీ కంటెంట్ మీ మెథడాలజీ వచ్చేసి 60 మార్క్స్కి. టోటల్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. అయితే పేపర్ 7 లాంగ్వేజెస్ నుంచి మీరు సెకండ్లీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీరు ఇంగ్లీషు, తెలుగు పెట్టుకోవచ్చు ఆర్ మీ ఇష్టం ఉన్న సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. క్వాలిఫై మార్క్స్ ఎన్ని? జనరల్ వారికి 60%, అంటే 150లో 60% అంటే 90 పైన వస్తే జనరల్ వాళ్ళు పాస్ అయినట్టు. బీసీ వాళ్ళు 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% అంటే 60 మార్క్స్. 90 జనరల్ వాళ్ళకి, బీసీ 75, ఎస్సీ ఎస్టీ అదర్స్కి ఏమో 60 మార్క్స్ రావాలి మీరు పాస్ కావాలి అంటే. టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది టెట్కి. వెయిటేజ్ అయితే డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆల్రెడీ చెప్పిన 15th నుంచి 30 జూన్ వరకు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లింక్ ఇస్తాను, లాస్ట్లో మీకు చూపిస్తాను. మీకు హాల్ టికెట్స్ వచ్చేసి జూన్ 9th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ in case any candidate could not download the hall tickets, she or he should contact the director SCRT. ఒకవేళ మీకు హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ కాకపోతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి 10th నుంచి 30 మధ్య మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ చెప్పిన, ఒక పేపర్కి 750 రూపీస్, 2 పేపర్లు అప్లై చేస్తే 1000 రూపీస్. ఫోటో 500 KB, సిగ్నేచర్ 100 KBకి రెడీ చేసి పెట్టుకొని అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. క్లిక్ ఆన్ ద అప్లికేషన్ సబ్మిషన్ ఫామ్. మీ యొక్క జనరల్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంటు, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇష్యూడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్, మీరు పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి, అంతే. సబ్మిట్ బటన్, ద క్యాండిడేట్ అప్లికేషన్ విల్ బి ప్లీజ్ ఎన్షూర్ దట్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ప్రాపర్లీ. అప్లికేషన్ కెనాట్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ ద ఫైనల్ సబ్మిషన్. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదంటే ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ వచ్చిరో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీలు కానీ మెసేజ్ కానీ అయితే రావడం జరుగుతుంది. అండ్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్, ద క్యాండిడేట్ షల్ ప్రిజర్వ్ ద డీటెయిల్స్, పేమెంట్ ఐడి, జనరల్ నెంబర్ ఎక్సెట్రా. మీరు ఫీజు కట్టిన తర్వాత మీకు టెట్ గురించి ఏ చిన్న సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు వచ్చిన మెసేజ్లు కూడా మీకు టెట్ కంప్లీట్ అయిపోయి డిఎస్సి వచ్చే వరకు అయితే దాచిపెట్టుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి కూడా కాల్ చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే చేశారు, చెక్ చేసుకోండి. 7093958881, 7093468882. ఇది హెల్ప్ డెస్క్ ఫర్ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్. ఏమైనా డొమైన్ సంబంధించినవి, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తేనేమో కింది నెంబర్లకు. క్యాండిడేట్స్ టీజీటెట్ ఆఫీస్కి కూడా మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన నెంబర్లతోని. హాల్ టికెట్స్ వచ్చేసి 9th జూన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ అయితే రాదు ఎనీ సర్కమ్స్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ గురించి అయితే ఇచ్చారు. రఫ్ వర్క్ కోసం బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. క్యాండిడేట్స్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద రఫ్ షీట్స్ టు ద ఇన్విజిలేటర్. సో మీకు రఫ్ కోసము పేపర్లు అయితే ఎగ్జామ్ సెంటర్లో ఇస్తారంట. సెంటర్లో రాసిన పేపర్లు మళ్ళీ సెంటర్లోనే ఇచ్చేసిరండి. మీకు సిలబస్ వచ్చేసి డీటెయిల్ సిలబస్ వచ్చేసి వెబ్సైట్లో పెట్టారు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇందాక చెప్పినాయి కదా. హాల్ టికెట్ 9th నుంచి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమింగ్, రిజల్ట్స్ వచ్చేసి జూలై 22. ఇప్పుడు మీకు సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి టీజీటెట్ అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ 3 అడ్డం గీతాలు కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే హోమ్, నోటిఫికేషన్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, కాంటాక్ట్ అస్ అని వచ్చింది కదా. ఇక్కడ సిలబస్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఇగో పీడిఎఫ్లో మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, పేపర్ 1 పేపర్ 2 ఏదైతే అది మొత్తం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సెంటర్స్ అయితే ఇంక ఇవ్వలేదు, ఎగ్జామ్ సెంటర్స్ ఇందులో ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒక ఏపీ వాళ్ళు అడిగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.